ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్స్ పోలియోలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగలక్ష్మి వ్యక్తిగత కారణాల సాగుతో విధులను పారదర్శకంగా నిర్వర్తించని వైనం కనిపిస్తోంది. మెడికల్ అధికారిని వివరణ అడిగిన లింగంపర్తి మాజీ సొసైటీ చైర్మన్ వైస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మి లక్ష్మణరావు, భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజారోగ్యంపై ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ తరుణంలో మెడికల్ అధికారిని తెరపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న డాక్టర్ నాగలక్ష్మిపై సంబంధిత అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు మీడియా ముఖంగా తెలిపారు. వీళ్ళైతే 7:30 ప్రారంభించారండి. కానీ ఏంటంటే మరి ఈ సెంటర్ని మేము ఇంచుమించు 7 గంటలకి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వచ్చాము. మొత్తం 4 సెంటర్లు పెట్టాము. 4 సెంటర్లు అదే 7:30 మేము వెళ్ళి 7:27 నుంచి ప్రారంభించాము. ఫస్ట్ అది నేను అడిగాను, వచ్చిన ఏది మేము మెడికల్ ఆఫీసర్ గారు అని అడిగాను. ఇది కొంచెం హెల్త్ బాగోట్లేదండి. సెకండ్ బ్యాట్ నుంచి వస్తుంది. నాకు ప్రాపర్ సెకండ్ బ్యాట్ అంటే పన్ను 6 రోజులేనండి. అందరికీ నమస్కారం. మాది లింగంపర్తి గ్రామం, ఏలేశ్వరం మండలంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి లింగంపర్తి గ్రామం. ఈరోజు మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని నాయకులుగా మాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా నెల రోజుల నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, పిల్లల ఆరోగ్యం పట్ల ఈ కార్యక్రమాన్ని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉదయాన్ని తెల్లవారుగానే 7:30 నుంచి కూడా ప్రతి సెంటర్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించడం, ఆదేశాల మేరకు మేము ప్రజాప్రతినిధులుగా మేము మా లింగంపర్తి గ్రామంలో 4 చోట్ల ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 7:30కే ప్రారంభించారు. కానీ ఇది సంబంధిత ఏలేశ్వరం మెడికల్ ఆఫీసర్ గారు అయినటువంటి సంబంధిత అధికారిని నాగలక్ష్మి గారు చాలా నిర్లక్ష్య వైఖరితో ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, ప్రజాప్రతినిధులుగా నా భార్య వైస్ ఎంపీ చిక్కాల రాజలక్ష్మీదేవి, అలాగే ప్రజాప్రతినిధులు ఇక్కడ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఆవిడ టైంకి రాకపోతే ఆవిడ కోసం కూడా మేము చాలాసేపు వెయిట్ చేయడం, ఆవిడ రాకపోవడంతోనే మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ చిన్నపిల్లల ఆరోగ్య రీత్యా మేమంతా కార్యక్రమాన్ని ఎక్కడా అవరోధం కల్పించకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మా ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఈ పిహెచ్సి సెంటర్ ఇన్ఛార్జీలు కానీ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మెడికల్ ఆఫీసర్ గారు చాలా నిర్లక్ష్య ధోరణిగా నేను వచ్చి ఆవిడ్ని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఉదయం 7:30కి చేపట్టవలసిన కార్యక్రమాన్ని ఆవిడ ఈరోజు 7:30కి కాకుండా 10 దాటిన తర్వాత ఆవిడ మెడికల్ సెంటర్ రావడం, వాళ్ళు వచ్చినట్టుగా నాకు ఇంటిమేట్ చేయాలని నేను మా స్టాఫ్ ఏఎన్ఎంస్కి ఆదేశించడం, వాళ్ళు నాకు తెలియపరిచిన వెంటనే నేను 10 దాటిన తర్వాత వచ్చి ఆవిడ్ని ప్రశ్నించగా ఆవిడ సింపుల్గా ఏం చెప్తుందంటే, నా అనారోగ్య కారణాల వల్ల నేను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్తున్నారు తప్ప ఎందుకు